జిల్లాలో మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. అయితే మంచిర్యాల జిల్లాలో అనుమతుల పేరుతో మున్సిపాలిటీలో పూర్తిగా అక్రమాలు అయితే జోరందుకుంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు పట్టణ ప్రణాళిక రెవెన్యూ భాగంలో పూర్తిగా అవినీతులు వెలుగు చూస్తున్నాయి. అయితే ఇంటి ట్యాక్స్ ప్రొసీడింగ్ దాదాపు 25,000 రూపాయల చొప్పున అయితే వాళ్ళ అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇంటి యజమాని పేరు మార్చాలంటే దాదాపు 8,000 నుంచి 10,000 రూపాయలు కూడా డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది మున్సిపాలిటీలో. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు మంచిర్యాల జిల్లాలోని ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచిర్యాల పురపాలక సంఘంలో అవినీతి అక్రమాల జోరందుకున్నాయి. ఇటు అనుమతుల పేరుతోటి అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. ఇంటి నిర్మాణానికి సంబంధించి కానీ ఇంటి నంబర్ అలాట్మెంట్ కు సంబంధించి కానీ అక్రమంగా వసూలు చేస్తూ అందరికీ దండుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇటు మున్సిపల్ సంబంధించినటువంటి పురపాలక సంఘంలోని ఇటు టౌన్ ప్లాన్ తో పాటు రెవెన్యూ భాగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నట్టు దరఖాస్తుదారుల నుంచి అందిన కాడికి దండుకుంటూ ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి పరిస్థితి. వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితిలో కూడా డిమాండ్ చేసినటువంటి సొమ్మును అందజేసినా కూడా అసంపూర్తి అనుమతులు జారీ చేస్తూ ముప్పు తిప్పలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇటీవల కాలంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ లో పదవిలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు పనిచేసినటువంటి చైర్మన్ గా బాలకృష్ణ అనేటువంటి మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన బాలకృష్ణ పైన కూడా తీవ్ర ఆరోపణలు ఫిర్యాదులు కూడా వెలువెత్తున్నట్టు పరిస్థితి. మరి ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ లో ఎన్నికయ్యారు. మరి దీనికి సంబంధించి గతంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ చైర్మన్ కు సంబంధించి ఫిర్యాదులు వెలువెత్తున్నటువంటి పరిస్థితి గత 2 రోజుల నుంచి కనిపిస్తా ఉంది. మరి ఇది ఇందుకు సంబంధించినటువంటి సప్తగిరి మంచిర్యాల పట్టణంలో నుండి సప్తగిరి కాలనీకి సంబంధించినటువంటి సౌజన్య రాణి అనే ఒక బాధిత మహిళ 2014లో ఇంటి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా అప్పుడున్నటువంటి కమిషనర్ హయాంలో పనిచేసినటువంటి అటెండర్ ఎవరైతే ఉన్నారో ఫక్రుద్దీన్ అటెండర్ ఈ సదరు మహిళ నుంచి అన్ని అనుమతి పత్రాలు ఉన్నా కూడా 25,000 రూపాయలు డిమాండ్ చేస్తూ 25,000 సొమ్మును అక్రమంగా వసూలు చేశాడు. మరి అందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా కేవలం ఇంటి ట్యాక్స్ కు సంబంధించిన ప్రొసీడ్ అప్పగించి అసంపూర్తి అనుమతులు ఇచ్చాడంటూ తాను ఇటీవల కాలంలో బ్యాంకు రుణాని కోసం బ్యాంకుకు వెళ్ళగా సదరు పత్రాలు అందజేయడంతో స్థాయిలో నీకు ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అనుమతి లేదంటూ తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని ఇటు మున్సిపల్ చైర్మన్ ఇటీవల కాలంలో ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ రావులోపలయకు ఫిర్యాదు చేయడంతో ఒక్కొక్కటిగా బాధితులకు సంబంధించిన ఒక్కొక్క ఫిర్యాదులు గత 2 రోజుల నుంచి చూడనటువంటిగా చైర్మన్ తెలిపారు. మరి ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇళ్లకు సంబంధించినటువంటి ఈ ఇళ్ల నిర్మాణాలు ఎవరైతే మంజూరయ్యో వారికి సంబంధించిన వారు వాటినటువంటి స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది అక్కడ కొన్ని ఇబ్బందుల కారణంగా ఇండ్లకు సంబంధించినటువంటి విక్రయాలు చేశారు. మరి అందుకు సంబంధించి యజమాని పేరు మార్పుకు సంబంధించినటువంటి కూడా ఈ క్రమంలోనే యజమాని పేరు మార్పు సుమారు 10,000 వరకు వసూలు చేస్తున్నారు. అయితే ఈ వసూలు తతంగం అంతా కింది స్థాయి సిబ్బందితో ఎవరైతే బిల్ కలెక్టర్లు ట్యాక్సీలు వసూలు చేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే వసూలు చేస్తూ ఉన్నతాధికారులు సేఫ్ జోన్ లో ఉండే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. మరి ఇందుకు సంబంధించినటువంటి వివరాలపై ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ సంప్రదించినప్పుడు కమిషనర్ ఎవరైతే ఉన్నారో మాకు ఫిర్యాదులు ఇటీవల కాలంలోనే ఇప్పటికే అందుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి చర్యలకు ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడ్డటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. అలాగే గతంలో పనిచేసినటువంటి బాలకృష్ణ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతనితో పాటు అతని వద్ద పనిచేసినటువంటి అటెండర్ ఫక్రుద్దీన్ పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా ఫిర్యాదులు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య ఇందుకు సంబంధించినటువంటి అతని అక్రమాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా తన విచారణ చేపట్టేందుకు విజిలెన్స్ శాఖ కూడా సిఫారసు చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మంచిర్యాల మున్సిపాలిటీలో ఇంత అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పరిపాలనకు అద్దం పడుతున్నట్టుగా తీవ్ర స్థాయిలో ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో అన్ని అనుమతి పత్రాలు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకుంటే కార్యాలయాల చుట్టూ అనుమతుల కోసం ముప్పు తిప్పలు పెట్టేలా ఈ దరఖాస్తులను తిప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇందుకు సంబంధించి తమకు న్యాయం చేయాలి, తమకు ఇంత అవినీతి అనేది ఎక్కడకు లేదు. ఒక నూతనంగా చేపట్టినటువంటి ఇంటి నిర్మాణానికి సంబంధించి అనుమతులు ఇవ్వాలంటే 25,000 ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయల చొప్పున అడ్డగోలుగా వసూలు చేస్తూ ఇక్కడ సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఒకవేళ సదరు డబ్బులు ముట్టనటువంటి పరిస్థితి ఎవరైతే ఉన్నారో కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటూ ఏదో ఒక వంక పెడుతూ ఏదో ఒక పత్రం లేదంటూ వంక పెడుతూ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని బాధితులు ఇక్కడ గోడు వెళ్లబేసుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఈ క్రమంలోనే
అధికారులు ఎవరైతే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైనటువంటి చైర్మన్ తో పాటు మున్సిపల్ కమిషనర్ కూడా చెప్తున్నటువంటి క్రమంలో విచారణ పూర్తి స్థాయిలో చేపట్టి తమకు న్యాయం చేయాలి, ఇలాంటి అక్రమ వసూళ్లకు తెరదించి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా కూడా తమకు న్యాయం జరిగి పూర్తి స్థాయిలో పారదర్శకంగా అనుమతులు ఇచ్చి పట్టణ ప్రజలను కాపాడాల్సిందిగా పలువురు బాధితులు తమ గోడు వెళ్లబేసుకుంటున్నారు. వరుణ్, రైట్. అయితే నరేష్, ఎంతమంది బాధితులు ఉన్నారు? ఈ బాధితుల మీద దాదాపు కూడా ఎంత మేర నగదును వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది? బాధితుల వాగ్మూలం అసలు ఏమిటి? అసలు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులు ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ఫిర్యాదులు అనేటివి వెల్లువెత్తుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి బాధితులు ఎంతవరకు ఉన్నారనేటువంటి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేతో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి కౌన్సిలర్ల హయాంలోనే ఇక్కడ అవినీతి అనేది రాజ్యం ఏలిందని చెప్పవచ్చు. మరి ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి బాధితులు ఎంతమంది అనేది ఇంకా ఇప్పటి వరకు తెలియదు. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రతి రోజు ఎవరో కొంతమంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇది సొమ్ము అనేది ఎంతవరకు అంటే ఒక్కొక్క ఇంటికి నూతనంగా నిర్మించినటువంటి ఇంటికి అయితే సుమారు 25,000 నుంచి వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ బహుళ అంతస్తుల భవనాలు ఎవరైతే ఉన్నాయో 3 అంతస్తులు 4 అంతస్తుల వరకు దానికి సంబంధించి అదైతే దానికి సంబంధించి లక్షల్లో వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటీవల కాలంలో ఒక బాధితుడు రమేష్ యాదవ్ అనేటువంటి బాధితుడు పట్టణంలో ఉన్నటువంటి ఒక రామ్నగర్ ప్రాంతానికి సంబంధించిన తన వద్ద ఒక సుమారు 5 లక్షల వరకు వసూలు చేస్తున్నటువంటిగా బాధితుడు తన గోడులు వెళ్ళబోసుకుంటున్నాడు. మళ్ళీ తిరిగి తనకు సరైనటువంటి అనుమతి పత్రాలు కూడా జారీ చేయలేదు. మళ్ళీ అనుమతి పత్రాలు జారీ చేయకుండానే నన్ను ముప్పతిప్పలు పెడుతున్నాడంటూ ఇంకో ఫిర్యాదు చేయడంతో ఒక్కొక్క బాధితులు అనేది బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ మేరకు సుమారు లక్షల నుంచి ఉన్నటువంటి వసూలు చేసినటువంటి సందర్భంలో కోట్లలో కూడా ఇంత అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు దానికి సంబంధించి గతంలో పనిచేసినటువంటి అధికారులే కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కింది స్థాయి సిబ్బంది కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితితోటి దరఖాస్తుదారులు మున్సిపల్ కార్యాలయానికి అడుగు పెట్టాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. నూతన ఇంటి నిర్మాణాలు చేపడుతున్న వారైతే తమకు మున్సిపాలిటీలో అన్ని అనుమతి పత్రాలు, అన్ని సరైనటువంటి పత్రాలు తోటి దరఖాస్తు చేసినా కూడా తమకు చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ చూపించుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరిపి ఎవరైతే అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని తొలగించి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇటు అనుమతులు ఇప్పించాలంటూ బాధితులు గోడు వెళ్లబేసుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.